హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కథ చెబుతాను. చాలా చిన్న కథ. చివరలో ఒక ప్రశ్న అడుగుతాను, ఆలోచించి సరైన సమాధానం చెప్పండి. పూర్వం ఒక రాజు తన వృద్ధ మంత్రి మరణించగానే మరొక తెలివిగల యువకుడిని మంత్రిగా నియమించాలి అని అనుకొని తన రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. చాలామంది యువకులు తమకు చాలా తెలివితేటలు ఉన్నాయంటూ మహారాజు ముందుకు వస్తారు. మహారాజు గారు 2 ఇసుక గడియారాలను వాళ్ళకి చూపిస్తూ, ఈ ఇసుక గడియారము 7 నిమిషాలది, ఈ ఇసుక గడియారము 4 నిమిషాలది. అంటే 7 నిమిషాలలో పైన ఉన్న ఇసుక కిందికి చేరుకుంటుంది, 4 నిమిషాలలో పైన ఉన్న ఇసుక కిందికి చేరుకుంటుంది. ఇసుక గడియారం అంటే మళ్ళీ తిప్పగానే యథావిధిగా అదే సమయంలో మళ్ళీ కిందికి ఇసుక జారుకుంటుంది. ఈ 2 ఇసుక గడియారాలను మీరు వాడి నా ప్రాంగణంలో ఉన్నటువంటి గుడిలో ఎవరైతే 9 నిమిషాల పాటు, సరిగ్గా 9 నిమిషాల పాటు దేవుడికి పూజ చేస్తారో అతడికి నేను మంత్రి పదవి ఇస్తాను. మళ్ళీ వినండి, 7 నిమిషాల ఇసుక గడియారము, 4 నిమిషాల ఇసుక గడియారం. ఈ 2 ఇసుక గడియారాలను వాడి సరిగ్గా 9 నిమిషాల పాటు గుడిలో పూజ చేస్తే అతడికి నేను మంత్రి పదవి ఇస్తాను అంటాడు మహారాజు. చెప్పండి ఫ్రెండ్స్, వాళ్ళలో ఎవరైనా ఏ పద్ధతిలో ఈ గడియారాలను వాడుకొని 9 నిమిషాల పాటు పూజ చేస్తే మంత్రిగా ఎంపిక కాబడతారు? ఆలోచించి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.